మీ రుక్మిణి ఛానల్ హరియేమండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో సరస్వతీదేవి మంత్రం గురించి తెలుసుకుందామండి. వాక్శక్తిని గురించి యోచించి చూడండి ఒక్కసారి. ఉన్నత తత్వాలలోనూ అట్లే దైనందిన జీవితంలోనూ అదొక మహాశక్తిగా అలరారుతూ ఉంది. మనం యోచించకుండా, పరిశోధించి చూడకుండా రేయింబవళ్ళు కూడా ఈ వాక్శక్తిని వినియోగించేస్తూ ఉంటాం. ఈ శక్తి స్వభావాన్ని తెలుసుకోవడము, దాన్ని ఆదర్శవంతంగా వినియోగించుకోవడము కర్మయోగంలో ఒక భాగమే అంటారు స్వామి వివేకానంద. ఈ వాక్శక్తి, వాగ్దేవి, సరస్వతి అంటూ వేదకాల పర్యంతంగా ఆరాధించబడుతూ వచ్చింది. మనలో వాక్శక్తిని జాగృతం చేయమని దేవిని ప్రార్థిస్తుంది ఈ మంత్రం. ఈ మంత్రాన్ని ఇప్పుడు మనం పఠించుకుందామండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. ఓం శాంతి శాంతి శాంతి. వాజేభి ప్రణమిల్లేవారిని, వాజనీవతి కాపాడేదానవైన దేవి సరస్వతి, దేవి ప్రసన్న సరస్వతీదేవి ప్రసన్న మనలను కాపాడని ధీనాం వాక్శక్తులను అవిత్రియవతు జాగృతం చేయుగాక. ప్రణమిల్లే ఏవన్మందిని కాపాడే సరస్వతీదేవి మనలను కాపాడుగాక. వాక్శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక. మన మాట్లాడే మాటకి అంత శక్తి ఉందన్నమాట అండి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మాటను ఎలా మాట్లాడాలి అంటే మనం వింటూ మాట్లాడాలి అంటారు మహాత్ములు. అంటే మనం అంత ఏకాగ్రతగానమాట. అంటే మన మాట చాలా శక్తివంతమైంది కాబట్టి మనం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకుందాం. లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.